ముఖం కడుక్కుంటే బకీట నీళ్లు, కాలు చేతులు కడుక్కుంటే బకీట నీళ్లు, బండి కడుక్కోనీకే 2 బకెట్ల నీళ్లు, స్నానం చేయనీకి 4 బకెట్ల నీళ్లు. ఓ ఇట్లా లెక్కే లేదు పొర్రి. ఓ దిక్కేమో తాగనీకే గుక్కే నీళ్లు దొరకక ఆగమవుతుర్రు పబ్లిక్, ఇంకో దిక్కేమో ఎట్లా పడితే అట్లా నీళ్లు పారబోస్తుర్రు జనాలు. అందరేమో గాని పట్నం జనాలు అయితే ఇగింత ఎక్కువనే వ్యర్థం చేస్తుర్రట నీళ్లు. అసలే ఎండాకాలం గిట్ల చేస్తే ఎట్లనో ఏమో చూడుర్రి ముచ్చట. ఎండాకాలం ఇప్పుడిప్పుడే జోరు అందుకుంటున్నది. ఏప్రిల్ మే నెలల్లో ఎండదేవుడు నడినెత్తిన గజగట్టి ఆడేటట్టే ఉన్నాడు. అయితే ముచ్చటి ఏంటిదంటే ఎండలు ఇంకా గట్టిగా ముదరక ముందే నీళ్లకు తిప్పలవుతున్నది. చెలకలు ఎండుతున్నాయి. చెడగొట్టు వానలతోని ఉన్న పంటలు కూడా ఆగమాగం అవుతున్నాయి. అన్నిటికి మించి తాగే నీళ్లకు కూడా కటకట అవుతున్నది చాలా జాగల్లా. హైదరాబాద్ పట్టణంలో ట్యాంకర్లకు డిమాండ్ గట్టిగా పెరిగింది. దినం 12 నుంచి 15 వేలకు ఎక్కువనే ట్యాంకర్లు బుక్ అవుతున్నాయట. అయితే నీళ్లకు కరువు ఉన్నప్పుడు జర చూసి వాడుకోవాలి కదా, అట్లా చేస్తలేరట చాలా మంది. నీళ్లు ఎట్లా పడితే అట్లా చల్లితే ఫైన్లు ఎత్తాం, జేబులు ఖాళీ చేస్తాం అని ఆఫీసర్లు చెప్తున్నా చాలా మంది చక్కగా అయితలేరట. ఒక్క హైదరాబాద్ పబ్లిక్ కు వ్యర్థం చేస్తున్న నీళ్లతోని రాష్ట్రంలో ఇంకో జిల్లాకు సరిపోని నీళ్లు ఇవ్వచ్చట. గంతగానం నీళ్లు చల్లుతున్నారా అన్నట్టు. అవసరానికి వాడుకుంటే తప్పు లేదు గాని ఉత్తగా ఎట్లా పడితే అట్లా వారబోస్తున్నారట. అసలే ఎండాకాలం, ఈ 2-3 నెలలు నీళ్లు పొదుపు చేసుకోవాలి అని చెప్తున్నారు అధికారులు. సర్కారోళ్ళు కూడా పబ్లిక్ కు మంచి నీళ్లకు తిప్పల రావద్దని గట్టిగానే ఎగురం చేస్తున్నారట. ఇగిదిట్లుంటే శనివారం నాడు ప్రపంచ నీళ్ల దినోత్సవం కాబట్టి ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సారు ఊరూరా పంట కుంటలు దోడే కార్యం చాలు చేసిండు. నీళ్లు నిల్వ చేసుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి అన్నట్టు మాట్లాడిండు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులు నీటి నిల్వ చేసుకోవడం, భూగర్భ జలాలను పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి అందించడంతో పాటు ఫామ్ పాండ్స్ చుట్టూ అరటి గాని, నిమ్మ గాని, దానిమ్మ గాని, జామ, కరివేపాకు లాంటి మొక్కలను పెంచితే రైతులకి ఒక ఆదాయం కూడా, దీర్ఘకాలిక ఆదాయం ఉంటుంది. అదే నీటిలో కూడా చిన్నపాటి చేపలు పెంచుకోవచ్చు సహజంగా. అలాగే బాతుల పెంపకానికి, ఈ బాతుల పెంపకం వల్ల ఏం జరుగుతుంది, నీరు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు దోమలు ఉండటానికి అంటే క్రిమి కీటకాలు పెరగవు. అందువల్ల బాతుల పెంపకం హెల్ప్ సహాయపడుతుంది. వ్యవసాయానికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే బెంగళూరు అసోంటి పట్టణాలల్లో బోర్లన్నీ ఎండిపోయి సుక్క నీళ్లు లేక అల్లాడుతున్నారు జనాలు. అసోంటి పరిస్థితులు మన దిక్కు రావద్దంటే బొట్టు పోగు చేయాలి. నీళ్లు భూమిలకు ఇంకేటట్టు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తోడుకోవాలి అన్నట్టు చెప్తుండ్రు. అన్నేమో గాని ఈ ఎండాకాలంలో ముందు నీళ్ల కొరకు ఇంకెంత ఏగిచ్చుడున్నదో ఏమో అని బుగులు పడుతుండ్రు పబ్లిక్.